ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక మంచి థ్రిల్లింగ్ మూవీ చూస్తున్నారు, సస్పెన్స్ యాక్షన్ క్రైమ్తో కూడినటువంటి ఒక మంచి సినిమా. అది సినిమా అయిపోగానే మీరు థియేటర్ నుంచి చాలా ఎక్సైట్మెంట్తో ఎనర్జెటిక్గా బయటకు వచ్చారు. కానీ అదే మూవీ చూసిన ఇంకొక వ్యక్తి జస్ట్ ఎక్సైట్మెంట్ ఎనర్జెటిక్తో కాకుండా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక గ్యాంగ్స్టర్ లాగా మారితే, అతను ఒక క్రైమ్ చేయాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గానే మీర్పేటలో ఒక మర్డర్ జరిగింది. ఒక హస్బెండ్ తన వైఫ్ని దారుణంగా చంపేసి ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టి మొత్తం అసలు ఏ ఆధారం లేకుండా కూడా ఆ శవాన్ని మాయించేసి పోలీసులకి ఒక ఛాలెంజ్ విసిరాడు, నేను మర్డర్ చేశాను కానీ దాన్ని ప్రూవ్ చేయండి అని చెప్పి. దానికి అతను చెప్పిన ఇన్స్పిరేషన్ మూవీ సూక్ష్మదర్శిని అనే మూవీ చూసి తను ఆ క్రైమ్కి పాల్పడినట్టు అతను ఒప్పుకోవడం జరిగింది. కానీ ఒక్క విషయం చెప్పండి, గేమ్ చేంజర్ లాంటి ఐఏఎస్ రోల్ ఉన్నటువంటి మూవీస్ చూసి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు? లేరు కదా. అదే గ్యాంగ్స్టర్ మూవీస్ చూసి మాత్రం ఎంతమంది గ్యాంగ్స్టర్స్ అయ్యారంటే చాలామంది పేర్లు చెప్పచ్చు. అదే మనం ఈరోజు చర్చించుకోబోయే విషయం. సినిమాలు మన భావోద్వేగాల్ని, రోజువారీ జీవితాన్ని, మన యొక్క మెంటల్ స్టేట్ని ఏ విధంగా మారుస్తున్నాయో మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ వీడియో చివరిలో మీకు 3 టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ద్వారా మీరు మూవీని జస్ట్ కేవలం మూవీలాగా ఎంజాయ్ చేస్తారు. అది మీ ఎమోషనల్ బ్యాలెన్స్ని కానీ మీ మానసిక స్థితిని కానీ ఇంపాక్ట్ చేయకుండా ఉండేలాగా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మేము రిలీజ్ చేసే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. సినిమా అనేది మ్యాజిక్, అదొక మాయాజాలం లాంటిది. సినిమాలు మనల్ని ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, కోపం తెప్పిస్తాయి, మోటివేషన్ కూడా చేస్తాయి. కానీ కొన్నిసార్లు అవి మూడ్ని పూర్తిగా మార్చేస్తాయి. మూడ్ స్వింగ్స్ ఎలా జరుగుతాయంటారా? మీరు ఒక లవ్ స్టోరీ చూశారు, దాని తర్వాత మీరు రొమాంటిక్గా ఫీల్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ట్రాజడీ మూవీస్ చూస్తారా? కారణం లేకుండా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అదే మీరు వైలెంట్ మూవీస్ చూస్తూ ఉంటే అకారణంగా కోపం మీలో ఎక్కువైపోతూ ఉంటుంది. కేజీఎఫ్, పుష్ప లాంటి మూవీస్ చూసిన తర్వాత వాళ్ళ నడకలో స్టైల్ మార్చుకొని ఒక స్వాగ్తో నడుస్తున్నటువంటి చాలామందిని మనం చూస్తుంటాం. అదే మూవీస్లో హీరో వాడిన డైలాగ్స్ని నిజ జీవితంలో ఎంతమంది వాడుతున్నారో తెలుసా? చివరికి సరదాగా అనిపించినా దీన్ని కొంతమంది సీరియస్గా తీసుకుని ఆ క్రైమ్ సైడ్ వెళ్తే. ఇంతకు ముందు వరకు సినిమా చూడడం అనేది ఒక స్పెషల్ మూమెంట్, కానీ ఇప్పుడు అది ఒక రోజువారీ పని అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడో కానీ ఒక మూవీ చూసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు రోజుకి 1-2 మూవీస్ చూడకపోతే చాలా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలామంది సమాజంలో. ఈరోజు చాలామంది సినిమా ప్రపంచానికి అలవాటు పడిపోయి రియల్ లైఫ్ని లైట్ తీసుకుంటున్నారు. సినిమాల మాదిరిగానే జీవితం కూడా ఉండాలనుకుంటున్నారు, కానీ ఒక వాస్తవాన్ని మర్చిపోతున్నారు. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. పైపెచ్చు సోషల్ మీడియా అనేది ఈ ఇన్ఫ్లుయెన్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సోషల్ మీడియా ప్రభావం చాలా వైలెంట్గా ఉంది. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ మూవీస్ చూసి రియల్ లైఫ్ని ఎలా తీసుకుంటున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటే, అర్జున్ రెడ్డి మూవీ చూసిన తర్వాత చాలామంది టాక్సిక్ రిలేషన్షిప్స్ని చాలా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. చాలామంది టాక్సిక్ లవ్ని రియల్ లవ్ అని కూడా అనుకుంటున్నారు. దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే చాలామంది యూత్ తమ తప్పుల్ని జస్టిఫై చేసుకోవడం స్టార్ట్ చేశారు. సినిమాలు కేవలం వినోదం కోసమే, కానీ అవి మన నిజ జీవితాలని ప్రభావితం చేసేలా మనం వాటిని చూడకూడదు. దానికి మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీర్పేటలో జరిగిన మర్డర్. ఒక వ్యక్తి సూక్ష్మదర్శిని అనే మూవీ చూశాడు, ఒక పర్ఫెక్ట్ క్రైమ్ని క్రియేట్ చేసుకున్నాడు, అదే నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి చూశాడు. ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే ఆ సినిమాలో ఫాలో అయిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయిపోతే బయట అతను దొరకడని చెప్పేసి ఆ వ్యక్తి బలంగా నమ్మాడు. కానీ ఈరోజు ఓచలు లెక్కబెడుతున్నాడు జైల్లో, ఎందుకంటే పోలీసులు దాన్ని క్రాక్ చేయగలిగారు. పుష్ప మూవీ చూసిన తర్వాత చాలామంది స్మగ్లింగ్ చేయడానికి కొత్త కొత్త ఐడియాస్ని కూడా నేర్చుకుంటున్నారనేసి సొసైటీలో టాక్ అయితే ఉంది. జైలర్ మూవీ తర్వాత గ్యాంగ్స్టర్ ఫోజులు కొడుతున్నారు యువత. సినిమాల్లో క్రైమ్ని చాలా గ్లామరస్గా చూపిస్తారు, కానీ రియల్ లైఫ్లో క్రైమ్ చేస్తే చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ అడగాలనిపిస్తుంది, ఐఏఎస్ మూవీ చూసి ఎంతమంది ఐఏఎస్ అయ్యారు? అదే రాకెటరీ మూవీ చూసి ఎంతమంది సైంటిస్టులు అవ్వాలనుకున్నారు, ఎంతమంది అయ్యారు? కానీ గ్యాంగ్స్టర్ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కడికి పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోవాలనేసి, ఆ హీరో ఎలివేషన్ తీసుకోవాలని, ఆ నెగిటివ్ షేడ్స్ని ట్రై చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? సినిమాల్లో క్రైమ్ని చాలా ఈజీగా, చాలా స్టైలిష్గా, చాలా చక్కగా చూపిస్తారు అండ్ చాలా ఫాస్ట్ గ్రోత్ కూడా చూపిస్తారు. కానీ అదే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యే మూవీ ఉందంటే అది చాలా కష్టంగా, బోరింగ్గా, చాలా టైం పట్టినట్టు చూపిస్తారు. అందుకే క్రిమినల్స్ని ఫాలో అవడం క్విక్ మోటివేషన్గా మారిపోయింది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు తీయకూడదా, లేకపోతే ఇలాంటి సినిమాలు చూడకూడదా? కాదు అనేది దానికి ఆన్సర్. కాకపోతే ఎవరికి వాళ్ళు అవి మన మీద ప్రభావం చూపించకుండా ప్రయత్నం చేయాలి. రూల్ నెంబర్ 1, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనే డిఫరెన్స్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. రూల్ నెంబర్ 2, ఇఫ్ పాసిబుల్ ఈ ఏదైతే హింసాత్మక మూవీస్ ఉంటాయో అవి తక్కువ చూడటం మొదలు పెట్టండి. రూల్ నెంబర్ 3, మీరు ఏదైతే ఫీల్డ్లో ఉంటారో దానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న మోటివేషన్ వచ్చేటువంటి మూవీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు లైఫ్లో ప్లస్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు. చివరిగా ఒక మాట, సినిమాలు అనేవి ఒక కళ.
కానీ ఆ కళ మన నిజ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉండకూడదు. దానికి మనం ఏదో మూవీస్ తీసే వాళ్ళని తీయకుండానో లేకపోతే అటువంటి మూవీస్ని రిలీజ్ చేయొద్దనో మనం అడగకూడదు. ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ చెక్ లిస్ట్ పెట్టుకొని మనం ఏ టైప్ ఆఫ్ మూవీస్ వాచ్ చేస్తున్నాము, వాటి వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతున్నావా లేదా అనేది మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రియల్ లైఫ్ని కంపేర్ చేసుకోకుండా ఉండడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేయండి, కానీ వాటి వల్ల మిమ్మల్ని మీరు కోల్పోయి మీరు ఆ సినిమాల్ని అనుకరించడం మానేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మూవీస్ చూసిన తర్వాత మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో మీరు ఒక సెల్ఫ్ చెక్ లిస్ట్ పెట్టుకొని మీ ఎమోషనల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందా లేదా అనేది, ఎటువంటి మూవీస్ని చూస్తున్నారు, ఆ మూవీస్ వల్ల మీరు పొందిన ఇన్స్పిరేషన్ అలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన అభిప్రాయంతో మీరు ఏకీభవించినా విభేదించినా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.